హలో ఆల్, వెల్కమ్ టు కే స్పేస్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ద మోస్ట్ అవైటెడ్ టాప్ 10 మస్ట్ వాచ్ మూవీస్ ఆఫ్ 2026 ఇన్ థియేటర్స్. ఈ మూవీస్ కంపల్సరీ థియేటర్ వర్త్ కాంటెంట్, డోంట్ మిస్ దెమ్. నేను చెప్పే మూవీస్ అన్నీ మై నాలెడ్జ్ బేస్ ఆన్ సినిమా, హానెస్ట్ వ్యూ, నథింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్. లెట్ స్టార్ట్. మూవీ ద ఒడిస్సీ. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఇథాకా రాజు ఒడిసియస్ తన ఇంటికి తిరిగి వెళ్లడానికి పడే 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఈ కథ. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ఈ ఇతిహాసం భారీ సినిమాగా తెరకెక్కుతోంది. రిలీజ్ డేట్ జులై 17, 2026. ఇందులో యాక్టర్స్ మ్యాట్ డామన్, యాన్ హ్యాథ్వే, టామ్ హాలండ్, జెండియా. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ 70mm కెమెరాలతో షూట్ చేశారు. దీని తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది. మీరు ఈ సినిమా తెలుగు ట్రైలర్ను యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. నెక్స్ట్ మూవీ మైకెల్. హైలీ యాంటిసిపేటెడ్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా మూవీ ఏప్రిల్ 24, 2026 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మైకెల్ జాక్సన్ సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ ఈ పాత్రను పోషిస్తున్నారు. జాఫర్ తన బాబాయిలాగే డాన్స్ చేయడం, పాడటం మరియు చూడ్డానికి అచ్చు ఆయనలాగే ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మైకెల్ జాక్సన్ బాల్యం, జాక్సన్ 5 గ్రూప్తో ఆయన ప్రయాణం మరియు ఒక గ్లోబల్ సూపర్ స్టార్గా ఆయన ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించబోతున్నారు. హైలైట్ ఏంటి అంటే మైకెల్ జాక్సన్ ఎస్టేట్ ఈ సినిమాకు మద్దతిస్తుండటంతో ఆయన అసలైన పాటలు, దాదాపు 30 పైగా పాటలు మరియు ఐకానిక్ డాన్స్ మూవ్మెంట్స్ ను సినిమాలో వాడుతున్నారు. ఇదొక్కటి చాలు థియేటర్స్ కి వెళ్లడానికి అండ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి. నెక్స్ట్ మూవీ డ్యూన్ పార్ట్ 3. ఈ సినిమా డిసెంబర్ 18, 2026 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది దర్శకుడు డెనిస్ విలెన్యూవ్ తెరకెక్కించే డ్యూన్ ట్రిలజీలో చివరి భాగం. పాల్ అట్రెడీస్ కథ ఎలా ముగుస్తుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తిమోథీ షాలమేట్ మరియు జెండియా వంటి గ్లోబల్ స్టార్స్తో పాటు ఈ సినిమాలో రాబర్ట్ ప్యాటిన్సన్ అంటే ద బ్యాట్మ్యాన్ ఫేమ్ విలన్గా నటిస్తున్నారనే వార్త హైప్ను పెంచింది. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ 70mm ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. ఇది ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్పై ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. డ్యూన్ పార్ట్ 1 అండ్ 2 తెలుగులో డబ్బింగ్ అయి థియేటర్లలో మరియు జియో సినిమా ప్రీమియం వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్నాయి. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి చూసేయండి. నెక్స్ట్ మూవీ రామాయణం పార్ట్ 1. ఈ సినిమా సుమారు 835 కోట్ల నుండి 4000 కోట్ల వరకు భారీ బడ్జెట్తో నిర్మించబడుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ మూవీ. రణ్బీర్ కపూర్ శ్రీరాముడు, సాయి పల్లవి సీత మరియు కేజీఎఫ్ స్టార్ యష్ రావణుడు వంటి పాన్ ఇండియా యాక్టర్స్ ఉండటం వల్ల గ్లోబల్ వైజ్ భారీ క్రేజ్. ప్రపంచస్థాయి సాంకేతికత, ఆస్కార్ గెలుచుకున్న డిఎన్ఈజీ సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు చేపట్టింది. హాలీవుడ్ సినిమాలు అవతార్, డ్యూన్ తరహాలో అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమా ఉండబోతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మరియు హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ హన్స్ జిమ్మర్ కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ ధురంధర్ 2. సింపుల్గా చెప్పాలంటే ధురంధర్ 2కి ఉన్న క్రేజ్ ఒక మామూలు సినిమా హైప్ కాదు, అదొక సునామీ. పార్ట్ 1 సృష్టించిన ప్రభంజనం ఏకంగా 1100 నుండి 1300 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. బాహుబలి, కేజీఎఫ్ వంటి సినిమాల రికార్డులను కూడా కొన్ని చోట్ల దాటేయటంతో పార్ట్ 2 మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గ్రిప్పింగ్ యాక్షన్ అండ్ స్టోరీ ఇండియా యొక్క కౌంటర్ టెర్రరిజం ప్లాన్స్ ని చాలా రాగా అంటే ఆర్గానిక్ గా చూపించింది. ఆ ఇంటెన్సిటీనే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. మొత్తానికి మార్చ్ 19, 2026న థియేటర్స్లో రచ్చ మామూలుగా ఉండదు. నెక్స్ట్ మూవీ పెడ్డి. RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పక్కా మాస్ మరియు ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో చరణ్ గడ్డం, జుట్టు మరియు ముక్కు పొడుకుతో కనిపిస్తున్న రగెడ్ లుక్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిన మొదటి పాట చికిరీ చికిరీ ఒక ప్రభంజనం సృష్టించింది. ఇది కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. విజువల్స్ అయితే ప్రామిసింగ్ కాంటెంట్ గా అనిపించింది. ఐ సెన్స్ అ హానెస్ట్ స్టోరీ టెలింగ్ అండ్ టాక్ ఎలా ఉన్నా పక్కా అట్లీస్ట్ 1 టైమ్ వాచ్ మూవీ. జాన్వీ కపూర్ బాలీవుడ్, శివరాజ్ కుమార్ కన్నడ మరియు దివ్యందు హిందీ వంటి ఇతర భాషా నటులు ఉండటం వల్ల అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకర్షించే అవకాశముంది. రిలీజ్ డేట్ ఏప్రిల్ 30, 2026. నెక్స్ట్ మూవీ టాక్సిక్, అ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్. కేజీఎఫ్ తర్వాత యష్ నటించిన ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. జాన్ విక్ ఫేమ్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ జేజే పెర్రీ యాక్షన్ సీక్వెన్స్లను డిజైన్ చేస్తున్నారు.
దీనివల్ల సాధారణ కమర్షియల్ ఫైట్స్ కాకుండా హాలీవుడ్ స్థాయిలో స్టైలిష్ అండ్ రా యాక్షన్ చూడవచ్చు. విఎఫ్ఎక్స్, డ్యూన్ మరియు ఓపెన్ హైమర్ వంటి సినిమాలకు పనిచేసిన ఆస్కార్ విన్నింగ్ సంస్థ డిఎన్ఈజీ ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు తీసుకుంది. డైరెక్టింగ్ గీతూ మోహన్ దాస్ గ్రిట్టి అండ్ ఆర్గానిక్ గా ఉంటుంది. హాలీవుడ్ స్థాయిలో రియలిస్టిక్ అండ్ గ్రౌండెడ్ యాక్షన్ ఫిల్మ్. రిలీజ్ డేట్ మార్చ్ 19, 2026. నెక్స్ట్ మూవీ ద పారడైజ్. నాని మాస్ మేకోవర్ ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన సరికొత్త గెటప్ మరియు ఇంటెన్స్ లుక్ ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. టీజర్ చూస్తేనే విజువల్స్ పీక్ రేంజ్ లో ఉన్నాయి అండ్ మ్యూజిక్ బై అనిరుద్ధ్. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ సినిమా కేవలం తెలుగు, హిందీ లాంటి భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ స్టార్ రయన్ రెయినోల్డ్స్ ఈ మూవీని ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్. పక్కా థియేటర్ వాచ్ మూవీ. రిలీజ్ డేట్ ఆగస్ట్ 21, 2026. నెక్స్ట్ మూవీ అవెంజర్స్ డూమ్స్డే. ఐరన్ మ్యాన్ చనిపోయాక అదే నటుడు విలన్ గా రావటం అనే క్రేజీ ఐడియానే ఈ సినిమా చుట్టూ ఇంతలా క్రేజ్ ఉండటానికి చేసింది. మార్వెల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్ అయిన ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ చిత్రాలను తీసిన రషో బ్రదర్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దీనితో సినిమా క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. డాక్టర్ డూమ్ మొత్తం మల్టీవర్స్ ను నాశనం చేసే పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తాడు. ఇందులో క్రిస్ ఎవన్స్ యాజ్ స్టీవ్ రాజర్స్, స్పైడర్ మ్యాన్, ద ఫ్యాంటాస్టిక్ ఫోర్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది ఎక్స్-మెన్ ఎంసీయూ మళ్లీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ఈ సినిమాకి మంచి ఛాన్స్. షెడ్యూల్డ్ థియేట్రికల్ రిలీజ్ ఇన్ మే 2026. నెక్స్ట్ మూవీ దృశ్యం 3. ఇది ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్. ఇది ఫస్ట్ 2 పార్ట్స్ క్లైమాక్స్ల కంటే థర్డ్ పార్ట్ ద ఫైనల్ చాప్టర్ అని, క్లైమాక్స్ లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అ మైండ్ బెండింగ్ కంక్లూజన్, ఊహించని విధంగా ఉంటుందని దర్శకుడు జీతూ జోసెఫ్ స్వయంగా చెప్పారు. కానీ హీరో వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు న్యూస్. రిలీజ్ డేట్ ఏప్రిల్ 2, 2026. వీటితో పాటు ఒక స్పెషల్ మెన్షన్ మూవీ పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్టల్ మ్యాన్. ఈ మూవీ గురించి చెప్పాలంటే పీకీ బ్లైండర్ సిరీస్ చూడాలి. అప్పుడు మీకు థామస్ షెల్బీ పరిచయం అవుతాడు. తర్వాత ఎందుకు ఈ మూవీ స్పెషల్ మెన్షన్ అనేది అర్థమవుతుంది. యునో. రిలీజ్ డేట్ మార్చ్ 6, 2026. ఈ మూవీస్లో ఏది కూడా మిస్ అవ్వకండి థియేటర్లో, డిస్పైట్ ఆఫ్ టాక్. ఇంకా ఏదైనా మూవీ మిస్ అయినా లేదా మర్చిపోయినా గుర్తు చేయండి కామెంట్స్లో. అండ్ ఒకవేళ ఈ మూవీస్ అన్నీ ఒకే రోజు రిలీజ్ అయితే విచ్ మూవీ ఫస్ట్ గా బుక్ చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. కొంచెం కాంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కాంటెంట్ చేయడానికి ఎంకరేజ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.